నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. నేనైతే ఇవాళ మేమందరికైతే ఒక బిగ్ అప్డేట్తో వచ్చేసాను అనమాట. మన నందమూరి నరసింహం గాడ్ ఆఫ్ మాసెస్ మన ముద్దుల మావయ్య నటిస్తున్న ఎన్బికే 111 మూవీ నుంచి స్టోరీ లైన్ అయితే కొంత నెట్లో అయితే హల్చల్ చేస్తుంది. బట్ నా ఒపీనియన్ కూడా మీకు తెలియజేస్తాను స్టోరీ లైన్ ఎలా ఉండబోతుందని. అలాగే ఎన్బికే 112 మూవీ యొక్క అప్డేట్ ఏంటి, బాలయ్య గారు ఎలా చూపించబోతాన్న, బాలయ్యని ఎలా చూపించబోతాన్న కొరటాల శివ గారు, అవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాము. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక మన వీడియోస్ 1-2 సార్లు చూడండి, మీకు నచ్చుతాయి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా న్యూ మూవీ అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే కమెంట్ బాక్స్లో పింగ్ చేయండి. నేను ఖచ్చితంగా మీకోసం వీడియో చేసేదానికైతే ప్రయత్నిస్తాను. ఇక మన వీడియోలోకి వెళ్తే కనుక మన గాడ్ ఆఫ్ మాసెస్ మన నందమూరి నరసింహం బాలయ్య గారు నటిస్తున్న ఎన్బికే 111 మూవీ అయితే మాత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మనందరికీ తెలుసు, ప్రజెంట్ మూవీ అయితే మాత్రం ముంబైలో షెడ్యూల్ అయితే జరుగుతుంది. 10 రోజులను అయితే షెడ్యూల్ చేశారనమాట గోపీచంద్ మల్లేని గారు. బాలయ్య గారిని సరికొత్తగా చూపించడంలో అయితే సక్సెస్ఫుల్ అయ్యారనే చెప్పుకోవాలి. గత సినిమా వీరసింహారెడ్డిలో బాలయ్య గారిని ఫస్ట్ గెటప్తోనే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ని, అంచనాలని ఏ విధంగా చూపించారు, అలాగే ఈ సినిమాలో కూడా బాలయ్య గారిని అందరూ అనుకున్నట్టు వింటేజ్ గెటప్లో కాకుండా న్యూ ఏజ్ గెటప్లో బాలయ్య గారిని చూపించిన విధానానికి అయితే టీజర్కి అయితే అందరూ ఫుల్ హ్యాపీ అయితే అయిపోయారనమాట. ఇక స్టోరీ లైన్ ఏముండబోతుంది అనేది అయితే ప్రతి ఒక్కరు ఎక్స్పెక్టేషన్ అయితే విపరీతంగా పెరిగిపోయింది. ఈ సినిమా అయితే మాత్రం 90s బ్యాక్డ్రాప్లో జరిగే ఈ సినిమా. సో సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్కి మామూలుగా అయితే లేవన్నమాట. ఆల్రెడీ మంచు మనోజ్ గారు కూడా ఈ సినిమాలో విలన్గా యాక్ట్ చేస్తున్నారని వచ్చిన ఇదికి ఎక్స్పెక్టేషన్స్ బలంగా పెరిగిపోయాయి. మంచు మనోజ్ గారు ఈ సినిమాలో బాలయ్య గారికి బ్రదర్గా నటిస్తున్నారని అయితే వినికిడైతే వినిపిస్తూ ఉంది. సో ఇది మనకున్న సమాచారం ప్రకారమే నేను ఎక్స్పెక్ట్ చేసిన స్టోరీ లైను. ఇద్దరు అన్నాదమ్ములుగా నటించబోతున్నారు. అలాగే 90స్లో మనందరికీ తెలుసు డాన్స్ అందరూ ఎలా ఉన్నారు, ఆ డాన్స్ని అండర్ వరల్డ్ డాన్గా ఉండి వాళ్ళందరినీ ఎలా అంతమొందించారనేది ఒక స్టోరీ లైన్ అనుకుంటున్నాను. మరోపక్క ఈ మంచు మనోజ్ కూడా బాలయ్య గారికి తెలియకుండా ఈ ఒక బ్రదర్గా ఉన్న ఇతను అండర్ వరల్డ్ డాన్గా ఉండి ఎటువంటి అకృత్యాలకు పాల్పడ్డాడు, అవన్నీ తెలిసిన తర్వాత బాలయ్య గారి రియాక్షన్ ఏంటి, అవన్నీ కూడా మనకి స్టోరీ లైన్ అయితే కొంచెం బలంగా అయితే వినిపించే, కొంచెం కొత్తగా అయితే ఉండబోతుంది. మంచు మనోజ్ గారిని ఆయన ద్వారా కూడా ఆల్రెడీ బర్త్డే రోజు ఎక్స్పెక్ట్ చేశారు ఏదైనా ఉంటుంది అప్డేట్ అని. బట్ మంచు మనోజ్కి సంబంధించిన కూడా టీజర్ వదిలితే కనుక సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉంటాయో మనందరికీ ఇంకా మనకి చెప్పనక్కర్లేదు. సో సినిమా అయితే మాత్రం కొన్ని కీ సీన్స్ ముంబైలో అయితే షూటింగ్ చేయడం జరుగుతుంది. ఈ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్, ఇంటర్వెల్ బ్యాంక్ సంబంధించిన సీన్స్ అయితే మాత్రం ముంబైలో అయితే ఇప్పుడు షూటింగ్ ప్రజెంట్ జరుపుకుంటుంది. గోపీచంద్ మల్లేని గారు అయితే మాత్రం బాలయ్య గారిని చూపించడంలో సక్సెస్ఫుల్ అయ్యారని చెప్పుకోవాలి. తమన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్, ఓజీకి మించి బ్యాక్గ్రౌండ్ స్కోర్ని అయితే ఇచ్చారనే చెప్పుకోవాలి. ఇకపోతే ఎన్బికే 112 మనం ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న కొరటాల శివ బాలయ్య గారి కాంబినేషన్ అయితే మాత్రం దసరాకైతే ముహూర్తం అయితే స్టార్ట్ అవబోతుంది. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ కూడా అన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని మూవీ టీం అయితే మాత్రం బాలయ్య గారి లుక్ని అయితే టెస్ట్ చేశారు. ఒక బాలీవుడ్ ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ద్వారా చేసిన లుక్ టెస్ట్ అయితే మాత్రం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఈ సినిమాలో విద్యా బాలన్తో పాటు మనకి అందరికీ సుపరిచితులైన యాక్టర్స్ కొంతమంది అయితే నటిస్తూ ఉన్నారు. సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే మామూలుగా లేవు. కొరటాల శివ గారు బాలయ్య గారిని అల్ట్రా స్టైలిష్ లుక్లో అయితే చూపించబోతున్నారు. ఈ సినిమాకి మన సౌత్ ఇండియన్ బిగ్ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ అయితే బ్యాక్గ్రౌండ్ స్కోరు, అలాగే బాణీలు అయితే జత కడతానన్నమాట. సినిమాలో ఉన్న ఏమాత్రం బాలయ్య గారిని తక్కువ చేయకుండా ఆయన ఎలివేషన్స్ని పీక్స్లో ఉండే విధంగా అనిరుద్ధ్ అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్తో పాటు అలాగే సాంగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండబోతున్నట్టు సమాచారం. సో సినిమా అయితే మాత్రం దసరాకైతే పట్టాలెక్కబోతుంది. సో ఈ విధంగా బాలయ్య గారు అయితే కంటిన్యూస్గా అయితే తన మూవీ అప్డేట్స్ ద్వారా ప్రేక్షకులకైతే మంచి ఆనందాన్ని అయితే అందిస్తున్నారు. ఎస్పెషల్లీ బాలయ్య అభిమానులకైతే పండగనే చెప్పుకోవాలి. ఏ రోజు ఏదో ఒక విధంగా బాలయ్య గారు అప్డేట్స్ అయితే ముందున్నారనే చెప్పుకోవాలి. సో ఈ దసరాకి ఎన్బికే 111 రాబోతుంది. నెక్స్ట్ సంక్రాంతికి అయితే మాత్రం
కొట్టాల శివ గారి మూవీ వచ్చే విధంగా అయితే ప్లాన్ అయితే జరుగుతుంది. సో ఇది వాళ్ళ వీడియో. కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వస్తే మన వీడియోస్ 2 సార్లు చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచా వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.